హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి మన ఇంటి ముందు అందమైన రంగోలి వేయడం ఒక సాంప్రదాయం. ఈరోజు మనం సింపుల్గా మరియు అందంగా ఉండే ఉగాది స్పెషల్ రంగోలి డిజైన్ వేయబోతున్నాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాది అంటే యుగ ఆరంభం. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ వేళ సృష్టిని ప్రారంభించాడని, వసంత ఋతువుతో కొత్త కాలగణన మొదలవుతుందని పురాణాల నమ్మకం. సోమకుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు అందించిన రోజుగాను, శాలివాహన శకం ప్రారంభమైన రోజుగాను ఈ పండుగకు చారిత్రాత్మక పౌరాణిక విశిష్టత ఉంది. బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించిన తొలి రోజు చైత్రశుద్ధ పాడ్యమి. సోమకుడనే రాక్షసుడు వేదాలను దొంగిలించగా శ్రీహరి మత్స్యావతారం ధరించి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగించిన రోజే ఈ ఉగాది. కొత్త సంవత్సరం, వసంత ఋతువు మొదలవుతాయి. కాలగణన, గ్రహ, నక్షత్ర, ఋతువు, మాసాలు బ్రహ్మదేవుడు ఈరోజే ప్రారంభించాడని నమ్మకం. శాలివాహన చక్రవర్తి శకులను జయించి శాలివాహన శకానికి నాంది పలికిన రోజుగా దీనిని జరుపుకుంటారు. ఉగాది రోజు షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి చేస్తారు. తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు ఈ రుచుల సమ్మేళనంతో చేసే పచ్చడ ఉగాది పచ్చడ. ఇది జీవితంలో కష్టసుఖాలను, బాధ, ఆనందాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. ఇక కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజున ఆ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పండితుల ద్వారా పంచాంగం వింటారు. ఉదయాన్నే స్నానం చేసి ఇంటి గుమ్మాలకు వేప, మామిడాకులు తోరణాలు కట్టి ఇంటి ముందు చక్కని రంగవల్లులు దిద్దుతారు. రైతులు పొలాల్లో, ప్రజలు కొత్త వ్యాపారాలు లేదా పనులు ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు. ఈ పండుగ కుటుంబ సభ్యులందరినీ కలిపి కొత్త ఆశలను చిగురింపజేసే పవిత్రమైన పండుగ. ఉగాది కాలానికి సంకేతం. మానవ జీవనానికి కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే ఆనందవేళ ఉగాది. కాలాన్ని గణిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది ఈ పండుగ. సహనానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి, మనోవికాసానికి ఆలవాలంగా నిలుస్తుంది. ఉగాది పండుగలలో అన్నింటికన్నా విశేషమైంది ఉగాది పచ్చడి. మిగిలిన పండుగల్లో పిండి వంటలు చేసుకుంటాం, కానీ ఉగాది రోజున మాత్రం పచ్చడి చేసుకుంటాం. అది కూడా పూర్తిగా స్వాభావికంగా, ఏ విధంగానూ వండకుండా. ఉగాది రోజున తినే షడ్రుచుల పచ్చడి జీవితంలోని కష్టసుఖాలు, బాధ, సంతోషాలను సమానంగా స్వీకరించాలనే తాత్విక సందేశాన్ని ఇస్తుంది. వేప పువ్వు చేదు, బెల్లం తీపి, చింతపండు పులుపు, ఉప్పు, కారం, మామిడికాయ వగరుతో తయారు చేసే ఈ పచ్చడి ఆరోగ్యాన్ని, కొత్త సంవత్సరం ఉత్సాహాన్ని ఇస్తుంది. మానవ జీవితం అన్ని రుచుల కలయిక. అన్ని రుచులు కలిస్తేనే మనిషి శరీరం సమగ్ర వికాసాన్ని అందుకుంటుంది. మనసు విశ్వతోముఖంగా ప్రసరిస్తుంది. అందుకే ఉగాది నాడు 6 రుచుల పచ్చడిని ప్రసాదంగా అందజేస్తారు. మధురానుభూతుల తీపి, కష్టాల చేదు, సమస్యలతో మింగుడుపడని కారం, బాధల ఉప్పు, కడగండ్ల పులుపు, అపజయాల వగరు జీవితంలో సహజ రుచులు. వీటిని సమన్వయం చేసుకొని అనుకూలంగా రంగరించుకొని ప్రయాణించడమే జీవితం. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలన్నీ శరీరంలో సమతూకాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందింపజేసేవిగానే ఉంటాయి. సంవత్సరం పొడవునా జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు, సుఖ సంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనే తాత్విక సందేశం ఉగాది పచ్చడిలో ఉంది. ఈ చిన్న రంగోలి మన ఇంటికి ఆనందం, శాంతి, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని అందమైన రంగోలి డిజైన్స్ కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.